హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే నార్మల్గా మాకు ఇంకా కుండీలు చాలా ఉన్నాయని చెప్పాను కదా మొన్న గార్డెన్ టూర్ చెప్పినప్పుడు. చాలా అంటే ఒక 7-8 ఉన్నాయిలండి. దాంతోపాటు ఇంకా నేను వేస్ట్ మెటీరియల్తో మంచిగా పాట్స్ తయారు చేసి అందులో చిన్న చిన్నవి కొత్తిమీరలు లేదంటే మెంతికూరలు చిన్న చిన్నవి అంటే ఆ పాట్లో ఏవైతే పెంచగలమో అలాంటివి పెంచుకోవాలని అనుకుంటున్నాను. వాటిని ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా, ఆ ఏరియాలో కొంచెం అందంగా డెకరేట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. సో ఈరోజు అయితే నా ప్రయత్నం అందుకోసమే. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన గంట సింబల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. మీరు చూస్తే అలోవెరా ప్లాంట్స్ ఇంతకు ముందు అక్కడ ఉండేవి కదండి, బయట ఉండేవి. ఆ బయట తెచ్చి అక్కడ సెట్ చేస్తానండి బుద్ధునికి 2 వైపులా కూడా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పెరుగు డబ్బాలు ఉంటాయి కదా అండి మన ఇంట్లో, 1 లీటర్ పెరుగు డబ్బాలు. మా ఇంట్లో బోల్డ్ ఉంటాయండి, చాలా పడేసాము, ఇంకా ఇవి ఉన్నాయి. ఇప్పుడైతే ఒక ఐడియా వచ్చిందని చెప్పి వాటికి కింద హోల్స్ చేశాను. అలాగే నేను తులసి కోటకు వేసిన పెయింట్ ఉంటుంది కదండి, ఆ పెయింట్ని అయితే ఆ డబ్బాలకి చుట్టూ కూడా రాశాను. నార్మల్గా ఒకసారే రాస్తే అక్కడ నేమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదని మళ్ళీ డబల్ కోట్ కూడా వేశాను. వేశాక అంటే నా దగ్గర అంతే పెయింట్ ఉందండి, ఇంక అంతకు మించి లేదు. సో అవి ఎంతవరకు సరిపోతే అంతవరకు డబల్ కోట్ వేసేసి ఇంకా నెక్స్ట్ మనకి వైట్ పెయింట్ ఉంటుంది కదా ముగ్గులు వేసుకునేది, దాంతో ఆ డబ్బాల్ని మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ డాట్స్ అవి పెద్ద పెద్దగా పెట్టానండి. చిన్నగా పెట్టచ్చు, బట్ నాకు అలాంటి చిన్న సైజ్ బ్రష్ దొరకలేదు. అండ్ చిన్నగా పెట్టినంతగా కనిపించవేమో అని ఇంకా పెద్దగా పెట్టాను. ఒకసారి డీమార్ట్కి వెళ్ళానండి. డీమార్ట్కి వెళ్ళి అక్కడ పాట్స్ చూశాను, ప్లాస్టిక్ మనకి కలర్ఫుల్ ఉంటాయి కదా, బుద్ధుని దగ్గర పెట్టుకుంటే బాగుంటాయని చూస్తే వైట్ పాటు మళ్ళీ దాంతోపాటు కింద ప్లేట్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి ఒక 3-4 కలర్స్ చూశానండి. కాస్ట్ చూస్తే ఎక్కువే ఉంది, ఎందుకులే ఎంత కాస్ట్ పెట్టలేమో అనిపించి మళ్ళీ వచ్చేసాను. తర్వాత మళ్ళీ చాలాసార్లు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెడదాం అనుకున్నాను, ఎందుకో తెలియదు. నేను మళ్ళీ ఒక 2 మంత్స్లో ఊరు వెళ్తాను, 1 మంత్ ఉండను, అప్పుడు ఏమైపోతాయి ఏంటో మొక్కలని అలాగే ఇంకా ఆలోచించి ఇంకా కొనలేదండి. ఇప్పుడైతే ఇవి వేస్ట్గా ఉన్నాయన్నమాట మా ఇంట్లో. ఆ వేస్ట్గా ఉన్న వాటిని నేను ఇలా పెయింట్ చేసి వాటికి హోల్స్ చేసేసి చిన్న చిన్న పాట్స్ లాగా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంత కష్టపడి చేసినందుకు ఆ కష్టానికి ఫలితం ఉండాలి కదా అండి. అదేంటంటే ఆ ప్లేస్ చాలా అందంగా కనిపించాలనేది. చూడండి, నేనైతే అందులో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీరు కూడా చూస్తున్నారు కదా ఇలా వచ్చింది వ్యూ అనేది. ఆ కింద స్టాండ్స్ ఎందుకు పెట్టాను అంటే వాటి మీద పాట్స్ పెట్టుకుందామని. నార్మల్గా కింద పాట్స్ పెట్టేసాను అనుకోండి, డైరెక్ట్గా మట్టి క్లీన్ చేయడానికి ఈజీగా ఉండదు కదా వాటరింగ్ చేసేటప్పుడు కూడా. సో ఇప్పుడైతే ఇక్కడ వరకు అయ్యిందండి. బట్ మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, ఆ పెయింట్ ఫ్లోర్ పెయింట్ కాబట్టి మళ్ళీ వర్షం పడేటప్పుడు లేదంటే మనం రోజు వాటరింగ్ చేస్తాం, అలాంటప్పుడు మళ్ళీ ఆ పెయింట్ పోతుంది కదా అనిపించి మన దగ్గర పెద్ద వెడల్పాటి ప్లాస్టర్ ఉంటుంది కదా అండి, వైట్ కలర్ది, లైట్ కలర్లో ఉంటుంది, దాన్నేమో ఇంకా నేను అతికించేసాను అనమాట. 2 అంటే ఒకటి వెడల్పు సరిపోదు కాబట్టి 2 పెట్టాను. మొత్తానికైతే ఇంకా అన్ని డబ్బాలకి అలా పెట్టేశానండి, ఇంకా ఫిక్స్ అనమాట. ఇప్పుడు ఎండ తగిలినా కలర్ పోదు, అలాగే వర్షం లేదంటే వాటరింగ్ చేసినా కానీ అది ఇంకిపోదా, కరిగిపోదు. సో ఇంకా మనం చేసిన కష్టానికి ఒక ఫలితం ఉంటుంది అనిపించిందండి. అందుకనే ఇంకా నేను ఆ కవర్స్ అన్నీ కూడా అన్నిటికి చుట్టాను. అండ్ కోకోపిట్ కూడా తెచ్చానండి. కోకోపిట్ అలాగే నార్మల్ మట్టి ఉంటుంది కదా, ఆ రెండింటిని కూడా మిక్స్ చేసి ఆ చిన్న చిన్న డబ్బాల్లో ఇంకా మట్టిని కూడా నింపాను. ఇప్పుడైతే నా దగ్గర ప్లాంట్స్ నాటడానికి అయితే అందులో ఏం లేవండి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే మనకి ఇంట్లో ఉంటాయి కదా మెంతులు అలాగే ధనియాలు, వాటినే వేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మా గార్డెన్లో మా ఆయన వేస్తారనమాట ధనియాలు. ఏం చేస్తారంటే ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం మొక్కల మధ్యలో వేసేస్తారు. తర్వాత మనం వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం ఫోర్స్ మీద వాటర్ కొడతాం కదా, ఇంకా మొక్కలన్నీ కూడా కొంచెం పెద్ద వేసరికి తిరగబడిపోతాయి అనమాట. దానివల్ల ఇంక యూజ్ ఏముంటుంది చెప్పండి. అలానే మా ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటే అవి తినడం కోసమనే కాదులే, అవి మళ్ళీ ఆ మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాయి కదా, అందుకే అలా వేసాను అని ఏదో అంటే కవర్ చేసుకోవడానికి ఏదో చెప్పారు. బట్ నాకెందుకు ఆ ఐడియాస్ నచ్చలేదు. ఇంకా అందుకనే ఇలా ఈ డబ్బాలు నేను ఇలా సెట్ చేయడానికి రీజన్ ఏంటంటే వాటి కోసమేనండి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం చల్లుకుంటూ వెళ్తే నాకు తీయడానికి కూడా చేతికి దొరకట్లేదు ఆ మొక్కలు. అదే ఇలా డబ్బాల్లో వేసుకున్నాం అనుకోండి, కొంచెం ప్లేస్లో పెద్ద డబ్బా అయినా ఒక్క దగ్గర మనం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా దొరుకుతుంది కదా వాటిని తీయటానికి, వండుకోవడానికి.
ఇంతకీ నా ఐడియా ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది టెంపరీగానే చేశాను నేను, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి. చూద్దాము ఇవి ఎన్ని రోజులు ఇలా ఉంటాయి అనేది. కానీ అండ్ మనం పాట్స్ని తెచ్చుకుంటాం కదా, మనం నర్సరీస్ నుంచి తెచ్చుకుంటాం కదా, అవి కూడా కొన్ని ఖాళీ ఉంటే వాటిలో తులసి మొక్కకి ఉంటాయి కదండి విత్తనాలు ఎండినవి, అవి తీసి ఒక 2 డబ్బాల్లో వేసానండి. మిగతా వాటిలో మాత్రం ధనియాలు అండ్ మెంతులు వేసాను, మెంతుకూర, అలాగే కొత్తిమీర వస్తాయి కదా అని. కొత్తిమీర అయితే మేము డైలీ వాడుతూ ఉంటామండి. ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళేటప్పుడు మొక్కలు కూడా చిన్న ప్లాంట్స్ ఏమైనా ఉంటే ఫ్లవర్స్వి అలాంటివి కూడా తెచ్చి పెట్టుకుంటాను. బట్ అందాకైతే మాత్రం వీటితో ఇలా సెట్ చేశానండి. నా ఐడియా అలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ పాతవి కొత్తవి ఇంకా చాలా ఉండేవి, డబ్బాలు మొత్తం పడేసాను. ఇంకా ఒకవేళ ఉన్న అన్ని డబ్బాలను ఏం చేసుకుంటాం, ఇంకా సెట్ చేయాలంటే చేయొచ్చులేండి, బట్ మెయింటైన్ చేయడం కష్టం కదా. సో నా ఐడియా మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేనైతే నాకు మొక్కల గురించి పెద్దగా ఏం తెలియదండి. ఏవో చిన్న మొక్కలు, గులాబీ మొక్కలు, మందార మొక్కలు నార్మల్గా ఇంట్లో పెంచుకుంటాం కదా, అంతవరకు ఐడియా ఉంది. కానీ గార్డెన్ పెంపకం గురించి ఏం ఐడియా లేదు. నేను కొన్ని యూట్యూబ్లో చూస్తాను. మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఒక ఛానల్ ఉంటుందండి. ఆ ఛానల్లోగా అయితే ఒక అరటిగేలు ఉంటుంది అనమాట. ఆ సిస్టర్ ఛానల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. ఆవిడ చాలా బాగా వివరంగా చెప్తారనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో అది ఫ్రెండ్స్, మా బుద్ధుడు అలాగే మా తులసి కోట ఎలా ఉన్నారో ఇంకొకసారి కామెంట్ చేయండి. నాకైతే అసలు కనులు పండుగగా ఉంది. బట్ ఏంటంటే ఇదంతా మనం క్లీన్గా ఉంచుకున్నప్పుడే అండి. నార్మల్ టైమ్స్లో ఎలా ఉంటుందంటే మొత్తం మట్టి పడిపోయి పిల్లలు పేపర్స్ కవర్స్ అన్నీ పడేసి పిచ్చిగా ఉంచుతారు. క్లీన్ చేసినప్పుడు మాత్రం నీట్గా ఉంటుందండి. తెలిసిందే కదా మరి పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని. ఇంకా ఇలాంటి ఐడియాలు నాకు చేయటం అంటే చాలా ఇష్టం అండి. ఇలా డెకరేటివ్గా పెంచుకోవటం అంటే ఇంకా ఇష్టం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.